హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అండి. ఈ బ్లౌజ్ వచ్చేసి ఒక 4 సంవత్సరాల కిందట కుట్టించుకున్న బ్లౌజులు ఇవి. అప్పుడు నాకు అంత మిషన్ రాదు, అయితే బయటే కుట్టించాను. పట్టు చీరల జాకెట్ పింక్ కలర్, పట్టు చీర గ్రీన్ అండ్ పింక్. అయితే ఆ చీర కూడా పైటన్స్ కూడా కొంగులు కుర్చీలు అయితే కుట్టుకున్నాను. ఇంకోండి గ్రీన్ అండ్ పింక్. ఈ బ్లౌజ్ అయితే ఇలా ఉంది కదా అనేసి ఈరోజు అయితే బీరువన్నీ సర్దుకుంటుంటే ఈ చీరలు కనిపించిన ఓల్డ్ చీరలన్నీ తీసేసి పక్కన పెట్టాను. ఇట్లా కొత్తగా మార్చుకుంటే బాగుంటుంది కదా, వేసుకోవట్లేదు కదా అనేసి అయితే ఏం చేశానంటే చిన్న ఐడియాతో చీర అంచు అయితే చీరలో కొంచెం అంచు అయితే కట్ చేశానండి. కొంచెం కట్ చేసేసి ఈ లైట్ గ్రీన్ అన్నది ఇలా అయితే వేసాను, మోడల్గా ఉంటుంది అనేసి గోడంచు పింక్ కలర్ అయితే వేసానండి. ఇంకోండి అలాగే తాళ్ళు కూడా వేసుకున్నాను. అప్పటికంటే బ్లౌజ్ ఇప్పుడు చాలా అందంగా ఉంది, చూసారు కదా. ఇంకోండి వీడియో అక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి ఫ్రెండ్స్. బ్లౌజ్ అంటే చాలా బాగుంది. అప్పుడు ప్లెయిన్గా ఉన్నట్టు అయిపోయింది కదా పట్టు జాకెట్ అయినా కానీ, అలా కుట్టిన తర్వాత చాలా బాగుంది. చీరకైతే కుర్చీలు అయితే నేను ఎలా వేసానండి, చిలకాకు పచ్చిన పింక్ మాట, గ్రీన్ అండ్ పింక్. అయితే నేను ఇంకా పింక్ గ్రీన్ అని చెప్పేసి ఇలాగా అయితే కుర్చీల కింద అయితే ఇలా వేసుకున్నాను. ఇంకని ఫ్రెండ్స్ చాలా బాగుంది. చీర బ్లౌజ్ కూడా అప్పటికంటే ఇప్పుడు చాలా లుక్గా ఉన్నాయి. ఇంకని చూడండి పింక్ అండ్ గ్రీన్ ఇలా అయితే వేసాను. ఏదో చిన్న ఐడియా వచ్చింది, చిన్న ఐడియాతో అయితే ఇలాగా చేశానండి నేను, సరే కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.